నేను గర్భవతిని అని నా భర్త బలంగా నమ్మాడు. కాని అసలు నిజం చాలా భయంకరంగా ఉంది. అది కొన్ని మాటలతో మొదలైంది. అతను చాలా ఉత్సాహంగా ఉండేవాడు. నేను ఒక అద్భుతమైన తల్లిని అవుతానని చెప్పేవాడు. కానీ నేను గర్భవతిని కాదు. నేను పరీక్షలు చేయించుకున్నాను. రిజల్ట్ నెగటివ్ వచ్చింది. కాని అతను నన్ను నమ్మడానికి నిరాకరించాడు. ఆ పరీక్షలు తప్పాయని చెప్పాడు. ఆ తర్వాత ఆ పిచ్చి ఒక చీకటి రూపం తీసుకుంది. అతను నన్ను దూరం పెట్టాడు. నేను అబద్ధాలు చెబుతున్నానని నిందించాడు. చివరికి హింసకు కూడా దిగాడు. నేను ప్రేమించిన మనిషిని నేను గుర్తుపట్టలేకపోయాను. చివరికి మేము అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. అక్కడ తెలిసిన విషయం ఏమిటంటే అతనికి బ్రెయిన్ ట్యూమర్. అతనికి ఆ భ్రమలను కలిగించిన అదే ట్యూమర్ అతన్ని నెమ్మదిగా చంపేస్తోంది. నా జీవితంలో నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి నా కళ్లముందే దూరమైపోతుంటే నేను వారాల తరబడి చూస్తూ ఉండిపోయాను. నాలో ఒక వింతైన తీవ్రమైన కోపం కలిగింది. అతనికి అనారోగ్యం రావడానికి ఎంత ధైర్యం? నన్ను వదిలి వెళ్ళడానికి అతనికి ఎలా సాధ్యం? కొద్ది కాలానికే అతను మరణించాడు. ఇప్పుడు నా జీవితాన్ని మళ్ళీ సరిచేసుకుంటున్నాను. నా పక్కన నా కుక్కతో థెరపీ సాయంతో ఒక్కోరోజు ముందుకు సాగుతున్నాను. ప్రతిరోజూ నేను అతన్ని చాలా మిస్ అవుతున్నాను.